మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీడల కృప చూపుచున్నాను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అంటున్నాడు. విడవక మెడల కృప చూపే దేవుడు అంటున్నాడు. మన ఎడల కనికరము చూపిస్తాడు. మన ఇలా దయ చూపించే దేవుడు అంటే మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. ప్రతి క్షణం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రతిదిన నిమిషాలు మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా మనము ఉండాలి. అప్పుడు ఆశ్రయించబడతాం, దీవించబడతాం. దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. నేను శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నాయన. అయా మెడలో తన కృప చూపుతున్న దేవుడో ప్రభా. మమ్మల్ని తను విడువని దేవుడు, ఎడబాని దేవుడో ప్రభా నాయన. అయా నిత్యం మాకు తోడుగా నడిపించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. నాయననికి స్తోత్రాలు నాయన. అయా నీ ఎందుతాన్ని నాయన భయభక్తుల జీవితం దయచేసి నాయన ప్రతిదినం ప్రభా నీ స్థలం మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. చేసిన మేళ్ళను బట్టి ప్రభా నేను స్తుతించేవారి, గణపరిచేవారి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయాటి జీవితం దయచేయి దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్వస్థపరచండి నాయన. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి నప్పులు తెచ్చి ఆశను దీవించడానికి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి భయపడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన జీవంతిగా మెడల దేవుడు కృప చూపుతున్నాడు. ఎప్పుడు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.